హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మటి 5 రకాల చట్నీలు చేయబోతున్నామండి. ఎన్ని కూరలున్నా కానీ చట్నీతో తింటే వచ్చే తృప్తే వేరండి. ఇలా చట్నీలు చేసుకునేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేదా నోరు బాగోలేకుండా ఉన్నప్పుడు ఇలా చట్నీలు చేసుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుందండి నోటికనేది. మనం ఎన్ని వంటలు చేసినా గానీ చట్నీ అనేది సైడ్ పెట్టుకుంటూ ఉంటాం గదా! ఇప్పుడు ఈ చట్నీలు ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా సొరకాయ చట్నీ అండి. సొరకాయ చట్నీతో స్టార్ట్ చేస్తా ఉండాను. నేను ఇలా లేత సొరకాయని సగం తీసుకున్నాను. మనకి పచ్చడికి లేతగా ఉంటే బావుంటుందండి సొరకాయ అనేది. పైన పీల్ తీసి చేస్తే బావుంటుంది. ఒకవేళ మీకు పీల్ తీయకుండా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పైన పీల్ తీసేస్తా ఉండానండి. ఇలా పైన తొక్కంతా తీసిన తర్వాత సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి సైజుతో పని లేదండి. ఏ ముక్కలైనా పర్లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకునేసి, అలానే ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను ధనియాలు వేసుకునేసి, మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఇవి ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేద్దాము. అలానే ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకునేసి, కారానికి సరిపడా మిరపకాయలేసుకునేద్దాము. నేనైతే ఒక 7, 8 ఏసినానండి. అలానే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకునేసి, వీటిలన్నిటిని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారు గదా! ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ ఇదే పెనంలో ఇంకొక స్పూను నూనె వేసుకునేసి, మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మిరపకాయలు. కొందరు ఎక్కువ తినేవాళ్ళుంటారు, తక్కువ తినేవాళ్ళుంటారండి కారము. దాన్ని బట్టి చూసి వేసుకోవాలి మిరపకాయలనేది. ఇప్పుడంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత సొరకాయ ముక్కల్ని మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసి మనకి సొరకాయ ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి కలబెట్టుకునేయాలి. సొరకాయ ముక్కలు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టమోటాలు సన్నలుగా కట్ చేసి వేసుకునేద్దాము. మీడియం సైజ్ అయితే 2 టమోటాలు, చిన్నయి అయితే 3 వేసుకోవాలండి. ఇప్పుడు టమోటా ముక్కలన్నిటిని ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము. అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకునేసి, ఇప్పుడు ఈ టమోటాలని, పసుపునంతా ఒకసారి ఇలా కలిపేయాలి. మనకి సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకునేద్దాము. చింతపండు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇలా కొద్దిగా చింతపండు వేసుకునేసి, ఒక 7, 8 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకునేసి, వీటిలన్నిటిని ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు మూత పెట్టి దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకునేద్దాము. మనకి సొరకాయ ముక్క ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. లేకపోతే అడుగంటేస్తది. ఒకసారి ఇలా మూత తీసి అంతా ఇలా కలిపేసి, ఇప్పుడు మూత పెట్టకుండా ఇలానే 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని దించి చల్లారబెట్టుకోవాలి. సొరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి, ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు వేసుకునేసి, ఇలా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా చేసుకోవాలండి. ఎక్కడ బరక అనేది లేకుండా చూసారు గదా! ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకునేద్దాము. ఈ సొరకాయ ముక్కలను గూడా వేసుకునేసి, మెత్తగా గావాలంటే మెత్తగా, బరగ్గా గావాలంటే బరగ్గా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం బరగ్గానే వేసుకున్నాను చూడండి. చట్నీలనేది కొంచెం ఇలా ఉంటే బావుంటుంది. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు వేసుకునేద్దాము. స్టవ్ మీద పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దామండి. ఇలా ఆయిల్ వేసుకున్నాంక, ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, అలానే ఒక 4, 5 చిన్నుల్లిపాయ రబ్బలు దంచి వేసుకునేసి, కొద్దిగా కరివేపాకు గూడా వేసుకునేసి, పోపు మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత, ఇప్పుడు మనం చట్నీని వేసుకునేద్దాము. చట్నీ వేసిన తర్వాత ఒక నిమిషం ఇలానే ఈ పోపులో వేగితే సరిపోతుందండి. ఈ చట్నీ అనేది ఎక్కువగా అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి సొరకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేదా ఉట్టిగా తిన్నా చాలా బావుంటుందండి ఈ సొరకాయ చట్నీ అనేది. ఇప్పుడు రెండో చట్నీ వచ్చేసి గోంగూర చట్నీ అండి. ఇలా గోంగూర, ఎర్ర గోంగూర అయితే చట్నీకి బావుంటుంది. ఈ గోంగూరని ఇట్లా ఒలుచుకునేసి శుభ్రంగా కడుక్కునేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక 3/4 కప్పు పల్లీలు వేసుకునేద్దాము. పల్లీల్ని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. మనకప్పుడే లోపల వరకు ఫ్రై అయిపోతాయి. పల్లీలంతా ఇలా చక్కగా వేగినాయి చూసారు గదా! మనం ఇలా ఒకటి పట్టి చూస్తే కూడా తెలుస్తుంది మనకిది వేగిందా లేదా అని. ఇలా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇదే పెనంలో 1:30 గ్లాసు నీళ్లు వేసుకునేద్దాము. నీళ్లు వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకునేద్దాము. మనం తీసుకున్న గోంగూరకి ఈ పచ్చిమిరపకాయలనేది కారం కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోనే ఒకటి మీడియం సైజ్ టమోటా కట్ చేసి వేసుకునేద్దాము. ఆల్రెడీ మనకి గోంగూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి ఈ మాత్రం సైజు టమోటా ఉంటే సరిపోతుంది. ఈ టమోటా ముక్కలను కూడా ఇలా కట్ చేసి వేసుకునేసి ఇవి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఈ టమోటాలని, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోంగూరని వేసుకునేయాలి. గోంగూర అనేది తొందరగానే ఉడికిపోతుందండి. గోంగూరను వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసి దీన్ని కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ గోంగూర ఉడికేంత వరకు మూత పెట్టుకొనైనా లేదా ఇలా అయినా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇలానే ఉడికించినానండి. మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా చూసి మొత్తం కలుపుకునేసి మనం వేసుకున్న నీళ్ళు కూడా చక్కగా ఇమిరిపోయినాయి చూసారు కదా, అంటే గోంగూర కూడా ఉడికిపోయినట్టు. ఒకవేళ తెలియకపోతే పట్టి చూస్తే తెలుస్తుందండి. నాకు గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకునేద్దాము. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకునేద్దాము. ఇలా కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం గోంగూరలోంచి పచ్చిమిరపకాయల్ని, టమోటాలని మాత్రం ఏరిపిచ్చి వేసుకునేద్దామండి. అది ఎందుకో నేను వేసిన తర్వాత చెప్తాను. ఇలా పచ్చిమిరపకాయలన్నీ వేసుకునేసి అలానే టమోటాలను కూడా వేసుకునేసి ఇలా మొత్తం టమోటాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూరలో ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయల్ని కొన్ని తీసి పక్కన పెట్టుకునేద్దాము. మనకి చట్నీల పైన వేసుకొని తింటే బాగుంటుందండి. ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే గోంగూరతో పాటు ఉల్లిపాయలను కూడా రుబ్బుకోవచ్చు. నేనైతే ఇలా కొన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కన పెట్టుకునేసి మిక్సీలో టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దీన్ని ఇలా రుబ్బుకొని వచ్చుకునేద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం గోంగూరని వేసుకోవాలి. గోంగూరని, మిగిలిన ఉల్లిపాయల్ని అన్నీ ఒకేసారి రుబ్బుకోవచ్చు కదా అనుకుంటారేమో. మనకి గోంగూర అనేది మెత్తగా అయిపోతుందండి. కాబట్టి అలా వేయకుండా ముందు ఇవి రుబ్బుకున్న తర్వాత మనం లాస్ట్‌లో గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకునేద్దాము. ఇలా ఉల్లిపాయలంతా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలిపేసి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నేను ఈ గోంగూర చట్నీ అనేది పోపు వేయట్లేదండి. ఇలానే బాగుంటుంది. ఒకవేళ మీకు పోపు అనేది వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. నాకు ఇలానే ఇష్టం కాబట్టి ఇట్లే పెట్టినానండి. వేడి వేడి అన్నం లేకైనా, సంగట్లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మూడో చట్నీ చేయబోతున్నామండి. ఈ మూడో చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఈ పచ్చి కొబ్బరితో చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి చట్నీ అనేది వేడి వేడి అన్నంలోకైనా, పులగమన్నంలోకైనా చాలా బాగుంటుందండి. పులగమన్నం అంటే పెసలతో చేస్తారు. మన ఛానల్‌లో చేసి పెట్టున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక అరచిప్ప కొబ్బరి చిప్ప తీసుకునేసి, ఒక 3 టమోటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 7, 8 ఎండుమిరపకాయలండి. అలానే ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఒక చిన్నుల్లిపాయ మొత్తం వేసుకునేసి, కొద్దిగా కరివేపాకు కూడా. ఈ ఎండుమిరపకాయలని ఇలా 2గా తుంచి వేసుకునేద్దాము. ఈ ఎండుమిరపకాయలు వచ్చేసి అంతగా కారం ఉండవు. అందుకే 2 కలిపి చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలతో చేయాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు నూనె వేసుకునేద్దాము. ఇలా నూనె బాగా కాగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న జీలకర్రని, ఉద్దిపప్పుని వేసుకునేసి మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి వీటిలన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అవ్వంగలోనే మనం ఆడ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు పెట్టినాం కదా, మిరపకాయలన్నిటిని ఇదే మాదిరిగా తుంచుకునేసి మొత్తం వేసుకోవాలండి. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలనేది ఎక్కువ వేసుకోండి. ఇలా 2 కలిపి చేస్తే చట్నీ చాలా బావుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరంతా ఇలా కట్ చేసి వేసుకునేద్దాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇప్పుడు ఇవంతా ఇలా కొంచెం వేపుకోవాలండి. ఆల్రెడీ మనకి ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవంతా వేగిపోయినాయి గదా, కొబ్బరి ముక్కలు లైట్‌గా వేగితే సరిపోతుంది. కొబ్బరికి నేను ఎనకాల ఉండే తొక్క తీయలేదండి. మీకు నచ్చకపోతే తీసి వేసుకోండి. మనకి ఇవి ఇలా చక్కగా వేగిపోయినాయి గదా, ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసుకునేసి ఇదే పెనంలో మనం టమోటాలను కూడా కట్ చేసి వేసుకునేద్దాము. ఈ టమోటా ముక్కలననేది మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా వేపుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత చింతపండు వేసుకునేద్దాము. చింతపండును కూడా వేసుకున్న తర్వాత దగ్గరుండి ఒక 5 నిమిషాలు టమోటాలు ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకి టమోటాలనేది చక్కగా ఇలా వేగిపోతాయి. చూసారు గదా, ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇవి ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం గదా, అన్నీ ఇలా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకునేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమోటా ముక్కల్ని వేసుకునేద్దాము. అలానే చిన్నుల్లిపాయ రెబ్బలను కూడా ఇలా ఒలిచి వేసుకునేసి దీన్ని మరొకసారి మిక్సీ వేసుకునేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత మనకి కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా, ఇందులో ఒక కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. చల్ల నీళ్ళు కాదు. కొబ్బరి చట్నీలో మామూలుగా నీళ్లు వేయరు. వేడి నీళ్ళు అయితే వేసుకోవచ్చు.
నీళ్ళు కూడా వేసుకున్నాక అంతా ఇలా ఒకసారి కలుపుకునేద్దాము. చూసారు కదా, మనకి ఇది మెత్తగా రుబ్బేసినాము. ఇలానే ఉండాలండి కొబ్బరి చట్నీ. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకునేద్దాము. స్టవ్ మీద ఇదే పెనం కడిగి పెట్టుకునేసి ఒక 3, 4 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒకటి ఎండుమిరపకాయి, కొద్దిగా కరివేపాకు, ఒక 4 చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకునేసి ఈ పోపునంతా బాగా వేపుకోవాలండి. పోపు మనకి చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. మనకి పచ్చడి అనేది నూనెలో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం మిక్సీ పట్టిన కొబ్బరి చట్నీని వేసుకునేద్దాము. ఈ పోపు వేడితోనే మనకి చట్నీ అనేది చక్కగా ఇదైపోతుంది. అంటే చక్కగా వేగిపోతుంది. ఇలా వేసుకునేసి అంతా ఒకసారి కలిపేస్తే మనకి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారు గదా! ఈ చట్నీ నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఇప్పుడు మనం నాలుగో చట్నీ ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ నాలుగో చట్నీ వచ్చేసి టమోటా చట్నీ చేయబోతున్నామండి. ఈ టమోటా చట్నీ వేడి వేడి అన్నానికైనా, నోరు సప్పగా ఉన్నప్పుడైనా భలే రుచిగా ఉంటుందండి. పుల్ల పుల్లంగా, కారంగా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా నేను ఒక 6 టమోటాలు తీసుకున్నాను. అంటే ఒక 300 గ్రాములు ఉంటాయి. అలానే ఒక 10, 20 దాకా మిరపకాయలండి. అంటే 15 దాకా మిరపకాయలు, ఒక ఉసిరిక సైజ్ అంతా చింతపండు, ఒక ఉల్లిపాయ మొత్తం వేసుకోవాలి, చిన్నుల్లిపాయి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయల్ని సన్నలుగా తుంచి వేసుకునేద్దాము. స్టవ్ మీద పెనం పెట్టుకునేసి డైరెక్ట్‌గా ఇందులోనే తుంచి వేసుకునేద్దామండి. మిరపకాయలు కారంగా ఉంటే ఒక 15 అట్లా వేసుకోండి. కొంచెం కారం తక్కువగా ఉంటే 20 వేసుకోండి. నేనైతే ఒక 15 దాకా వేసినాను. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేద్దాము. ఈ జీలకర్ర కూడా వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా వేపుకోవాలండి. మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టుకునేసి వేపుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా మిరపకాయలు ఏగిపోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇలా వేపుకునేద్దాము. ఎండుమిరపకాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసుకునేసి ఇదే పెనంలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము. ఇలా నూనె కాగిన తర్వాత మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలండి. టమోటా ముక్కలు ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. మరి పెద్దగా లేకుండా, చిన్నగా లేకుండా. ఇప్పుడు టమోటా ముక్కలన్నిటిని వేసుకునేసి గరిటెతో అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ టమోటా ముక్కల్ని బాగా ఉడకనియ్యాలి. మనకి టమోటా ముక్కలనేది మెత్తగా అయిపోవాలండి. చూసారు గదా! ఇంకా 2 నిమిషాలు పడుతుంది. ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకి చక్కగా టమోటాలనేది ఉడికిపోతుంది. చూసారా? ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేద్దాము. టమోటాలు చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకునేసి అలానే చిన్నుల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండా వేసుకునేద్దాము. కొద్దిగా చింతపండు తీసినాం గదా! ఈ చింతపండును కూడా వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి దీన్ని మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. మీకు చిన్నుల్లిపాయల్ని తొక్కు తీయకుండా వేయడం ఇష్టం లేకపోతే మీరు తొక్కు అనేది తీసుకోవచ్చు. నేనైతే అలానే వేస్తున్నానండి. మనకి ఈ మాదిరిగా మెత్తగా వచ్చింది, చూసారు గదా! ఇప్పుడు ఇందులోనే మనము టమోటాలన్నిటిని వేసుకునేద్దాము. టమోటాలనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మిక్సీ వేసుకొనొద్దాము. ఇది మనకి మెత్తగా ఉంటే బావుంటుంది చట్నీ అనేది. చూసారు గదా! ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకునేద్దాము. స్టవ్ మీద ఇదే పెనాన్ని కడిగి పెట్టుకునేద్దాము. ఇందులో ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. చట్నీకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. అప్పుడే మనకి రుచిగా ఉంటుంది చట్నీలనేది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒక 6, 7 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకునేసి ఈ పోపునంతా ఇలా బాగా వేపుకోవాలి. పోపు అనేది మనకి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న టమోటా చట్నీని వేసుకునేద్దాము. ఈ టమోటా చట్నీ అంతా వేసినాక ఒకసారి మొత్తం ఇలా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసి ఒక 5 నిమిషాలు ఇలానే ఉడకనిస్తే మనకి ఈ చట్నీ అనేది ఒక 4, 5 రోజులు నిలువ ఉంటుందండి బయట పెడితే గూడా. ఇప్పుడు ఇంత కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. నేను అప్పుడే కొంచెం వేసినాను కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసిన. ఇలా వేసుకునేసి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే టమోటా చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకైనా, దోసకైనా, ఇడ్లీకైనా ఏ కాంబినేషన్‌కైనా కూడా చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం చేయబోయే చట్నీ ఐదో చట్నీ అండి. ఈ చట్నీ టమోటా కొత్తిమీర చట్నీ అండి. ఇది గూడా కమ్మగా భలే రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ మాత్రం సైజు టమోటాలు 4 వేసుకోవాలండి. ఇవి ఒక 250 గ్రాములుంటాయి కొలిచి చెప్పాలంటే. ఈ టమోటాలకి సరిపడా పచ్చిమిరపకాయలండి. అంటే ఒక 10 పచ్చిమిరపకాయలు దాకుండాయి. అలానే అరకట్ట మొత్తం కొత్తిమీరండి. కొత్తిమీర టమోటా చట్నీ కాబట్టి కొత్తిమీర ఎక్కువే వేసుకోవాలి. కొద్దిగా ఒక ఉసిరికాయ సైజంత చింతపండు, ఒక మీడియం సైజు ఉల్లిపాయండి. ఇప్పుడు ఈ టమోటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. ఈ లోపల మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక స్పూను నువ్వులు,
ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి మంట లో ఫ్లేమ్‌లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనకివి చక్కగా ఇలా ఫ్రై అయినాయి గదా! ఒక ప్లేట్‌లో వేసుకునేసి ఇదే పెనంలో ఒక స్పూను నూనె వేసుకునేసి మనం పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలను తుంచైన వేసుకోవచ్చు, ఇలానే వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసి వేసుకునేసి ఈ నూనెలోనే మనం కొత్తిమీర ఫ్రై చేసుకునేద్దాము. పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాతనే కొత్తిమీర వేపుకోవాలండి. కొత్తిమీర అనేది ఒక నిమిషంలోనే మనకు ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా చక్కగా వేపుకునేసి పచ్చిమిరపకాయలు తీసుకున్న ప్లేట్‌లోనే వేసి పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకునేసి ఒక్క స్పూను ఆయిల్ వేసుకునేద్దాము. టమోటా ముక్కలుకి ఇలా ఒకసారి ఆయిల్‌కంతా వేసుకునేసి కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి. మనకి టమోటా ముక్కలనేది చక్కగా మగ్గేంత వరకు చూసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. లేకపోతే అడుగంటేస్తది. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి అంతా ఒకసారి కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకునేసి, చింతపండును కూడా ఒకసారి ఇట్లా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకునేద్దాము. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటాలనేది మనకు చక్కగా మగ్గిపోయినాయి చూసారు గదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్రని వేసుకునేసి, అలానే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను కూడా వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయ రెబ్బలు తొక్కు తీసి వేసుకునేద్దాము. అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి దీన్ని ఇలా మిక్సీ వేసుకునేద్దాము. మనకిది మెత్తగా అవ్వదండి. టమోటాలు వేసిన తర్వాత మెదుగుతుంది. ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం టమోటాలను వేసుకునేసి మధ్య మధ్యలో చూసుకుంటూ మెత్తగా రుబ్బుకునేయాలి. మనకిలా చక్కగా మెదిగిపోయింది చూడండి. నీళ్లు గూడా ఏం అవసరం లేదు. నీళ్లు వేయకుండానే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన తర్వాత దీనికి పోపు వేసుకునేద్దాము. స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 4, 5 స్పూన్ల ఆయిలయితే వేసుకునేద్దాము. నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి, ఉద్దిపప్పు ఆవాలన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకునేసి, ఇవి గూడా కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న టమోటా చట్నీని వేసుకునేద్దాము. ఇలా టమోటా చట్నీ అంతా వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దామండి. మనకి ఇదేం నూనెలో ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఈ పోపు వేడికే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకునేద్దాము. ఉల్లిపాయ అనేది ఇలా పైన వేస్తేనే చక్కగా ఉంటుందండి టేస్ట్ అనేది. ఇలా ఈ 5 రకాల చట్నీలు మీలో ఎంతమంది చేసుకున్నారో తెలుసో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు గూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.